ప్రాణం నింజ అన్న బ్రహ్మం నింజాడంటే బ్రహ్మం అంటే విద్యలోనే ఉంటుంది. దాన్ని కూడా అమ్ముకోకూడదు. వాళ్ళ విద్యలే అమ్ముకుంటున్నారు, చదువు కొంటున్నారు, అంతేగాని చదువు నేర్చుకోవటం లేదు. అక్కడ మెయిన్ ఏంటి తెలిసినా ఎక్కువ హాస్టల్లోనే మిగులుతాయి. అన్నం అమ్ముకుంటున్నారు, ఎక్కడ చూసినా అది అన్నం అమ్ముకోవడం. మనం కూడా దానికి అలవాటు పడిపోయాం. అలా కొనుక్కొచ్చి తిన్నా కూడా నిందించినట్టే. మన పిల్లవాడు మన ఇంటో కాకుండా ఎదుటివాడు ఇంటో పెరుగుతూ అక్కడే తింటూ ఉంటే మీకు ఎట్లా ఉంటుంది చెప్పండి? అదెంతో ఇది కూడా అంతే. ఇది కనపడుతుంది, అది కనపడదు. తర్వాత అట్లా అన్నాన్ని గుట్టించిన దాన్ని మనం అవగౌరవపరుస్తున్నాం కనుక ఆయుష్ తగ్గిపోతుంది, కలిగి ఉంటుంది. తర్వాత ప్రాణం దేవా అనుప్రాణంతి అంటే ప్రాణం ఎవరుంటారు ఈ దేహంలో? నువ్వు ఉంటున్నావా? నువ్వనేది అని అసలు లేనే లేదు. అసలు వాణ్ణి బలవంతంగా బయటికి పంపిస్తున్నాం. మనం ఆత్మహత్య చేసుకున్నామంటే లోపలున్న పరమాత్మని బలవంతంగా బయటికి పంపిస్తున్నాం. బలవంతంగా బయటికి పంపిస్తే ఏమవుతుంది? మన ఇంటికి ఒక చుట్టం వచ్చాడు, ఆ చుట్టాన్ని మనం బలవంతంగా నెట్టేస్తే ఏమవుతుంది? అతిథి దేవోభ, అతిథిలాగా మన దేహంలో కూర్చొని ఉన్నాడు. ఈ అతిథి విరవకండగా ఉంటాడు. నువ్వు ఏది పెడితే దాన్ని ఏమీ అనుకోడు, నువ్వు ఎట్లా తిన్నా ఏమీ మాట్లాడు. నీకు ఇష్టమైంది, నువ్వు మాంసం తిన్నావు, ఆయన ఏమీ మాట్లాడు. లేదు, నీకు ఇష్టమైన సురాపాన సేవించావు, ఏమీ మాట్లాడు. చివరికి నువ్వు తెలుసుకొని దేహాన్ని రక్షించుకోవాలని ఎవరిని అడగాలి? ఆ పరమాత్మను అడుగుతూ ఉంటా, నాకు రోగం తగ్గించుకొని. అంతకుముందు నువ్వు చేసిన పని, నువ్వు తినడానికి నువ్వే శిక్ష అనుభవించు, నువ్వు తాగిన దానికి నువ్వే శిక్ష అనుభవించు అని చెప్తున్నది ఈ మంత్రాలన్నీ అవే. కాబట్టి ప్రాణం ననింజా, ప్రాణాన్ని నిందించకూడదు. నీలో ఉండాలని వచ్చాడు కదా. ఇప్పుడు మీరు రామాయణంలో సీతను అగ్ని ప్రవేశం చేసిన తర్వాత రామావతారానికి అయిపోయింది, రావణాసుడు అయిపోతే ఇంకా వెళ్ళిపోవచ్చు బ్రహ్మలోకానికి. రామచంద్రమూర్తి బ్రహ్మగారు పిలుస్తాడు, వెమ్మటే అది అయిన తర్వాత హారతి. శివుడే చెప్తాడు, మీరు నాకు మాట ఇచ్చారు, అప్పుడు 10,000 సంవత్సరాలు ఈ భూమి మీద ఉంటారు, మీరు వచ్చి కనీసం 50 సంవత్సరాలు అప్పటికి పోనీంటి. 14 సంవత్సరాలు అరణ్యవాసం, 24, 14, 35 సంవత్సరాలు ఎంత వయసు ఉంది అప్పుడు. ఇంకా 10,000 సంవత్సరాలు ఎంత వయసు, అంతవరకు ఇక్కడ ఉండాల్సిందే అన్నాడు. నువ్వు మాట ఇచ్చావు, ఉండిపోయినాడు పరమాత్మ. బలవంతంగా వెళ్ళిపోతే వెళ్ళకూడదు. ఎందుకు? ఆకాశం శరీరం బ్రహ్మ అని చెప్తున్నది. ఈ ఆకాశం, ఈ భూమి అంతా ఆయనే. ఆయన అయినప్పుడు ఆయన దాంట్లో పోతే ఎట్లా కుదురుతుంది? మనం ఆత్మ చేసుకుంటే ఎంత పాపం, అది కూడా అంతే.